ఈ డిజిటల్ యుగంలో పెళ్లి సంబంధాల కోసం పలు మ్యాట్రిమోనీ వెబ్సైట్లు వెలిశాయి. సంబంధిత వేదికలో మన వివరాలు పొందుపరిస్తే చాలు, సంబంధాలు వాటంతట అవే వచ్చి ముంగిట్లో వాళ్తాయి. అలా వాలిన ప్రతి సంబంధం మంచిదే అంటూ ముందుకు పోతే మోసపోవటం ఖాయమంటున్నారు పోలీసులు. ఎందుకంటే ఇటీవల మ్యాట్రిమోనీ సైట్లలో ఇదే తరహా మోసాలకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతగాడి ప్రొఫెషనే మోసాలు చేయటమని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఎవరా కేటుగాడు? అతని మోసాల చిట్టా ఏంటో ఇప్పుడు చూద్దాం. పెళ్లిళ్ళు చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని చెప్తారు పెద్దలు. ఎందుకంటే వివాహ బంధం అనేది ఒక రోజుతో ముగిసే తంతు కాదు, ఆజన్మాంతం కొనసాగే బంధం కాబట్టి. కానీ నేటి కాలంలో అన్నింటికీ షార్ట్ కట్ మెథడ్స్ వచ్చాయి. అలా మ్యాట్రిమోనీ వెబ్సైట్లు ఎందరికో తమ భాగస్వామిని అందించి వారి జీవితాల్లో మధుర జ్ఞాపకాలు నింపాయి. కానీ కొందరు మాత్రం మ్యాట్రిమోనీ వెబ్సైట్లు వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన ఓ మహిళ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలించారు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు దాదాపు 40 పెళ్లిళ్లు చేసుకోవాల్సిన పెళ్లి కొడుకని తెలిసి ఆశ్చర్యపోయారు. అన్ని సంబంధాలు చూసినా ఇంకా పెళ్లి కాని ప్రసాద్ లాగానే మిగిలిపోయిన అతడు మ్యాట్రిమోనీ మోసాల్లో ఆరితేరిపోయాడని తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందిని మోసం చేసి పబ్బం గడపడం పరిపాటిగా మారిందని గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో మోసాలకు పాల్పడుతున్నది గుంటూరు జిల్లా పాండురంగనగర్కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావుగా గుర్తించారు. తనని తాను ఓ ప్రముఖ వార్తా సంస్థ CEO అని, తన సోదరి ఆస్ట్రేలియాలో ఉందని, తల్లిదండ్రులు ఉన్నతోద్యోగులని తన ప్రొఫైల్ చూపుతాడు. అది చూసి సంబంధం మాట్లాడదామని వెళ్లిన వారికి లగ్జరీ లైఫ్ స్టైల్ పరిచయం చేసేవాడు. నీకే మనసిచ్చా, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అంటూ కళ్ళబుల్లి కబుర్లు చెప్పేవాడు. అలా తన మాటల గారడీతో మహిళల వద్ద బంగారం, నగదు తీసుకుని పరారవ్వడమే సాంబశివరావు పని. ఈ వ్యక్తి నేను సాక్షి CEO అని చెప్పుకుంటూ ఇతను సాక్షిలో ఇంతకు ముందు పని చేశాడు. ఈ సాక్షి CEO అని చెప్పి అందరినీ మోసం చేస్తూ నేను తర్వాత BBC CEO అవుతాను అని చెప్పి రకరకాల వేషాలు వేసుకోవడం, డ్రెస్సులు వేసుకోవడం, కార్ తోటి చూపించడం, హోటల్స్కి తీసుకెళ్లడం, ఇట్లాంటి లగ్జరీ లైఫ్ స్టైల్ని చూపించి ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ ఉంటాయి. తెలుగు మ్యాట్రిమోనీ, జీవన్ సాథీ, డైవోర్స్ మ్యాట్రిమోనీ, ఇట్లా 30 ఏళ్ళు దాటిన వాళ్ళు, తర్వాత డివోర్స్ అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళందరినీ ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు, బంగారం తీసేసుకోవడము, ఎప్పటికప్పుడు నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటానని పెళ్లి బట్టలు, బాసికాలు ఇవన్నీ రెడీగా చూపించడము, ఇట్లా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మేడం అని స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళని బుజ్జమ్మ, కన్నమ్మ అని చెప్తూ చాలా స్వీట్ టాకర్గా, ఇతను చాలా మంచి వ్యక్తిగా అన్నట్లు చూపించేసి వీళ్ళని మోసం చేసి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, కొంతమంది దగ్గర 10 లక్షలు తీసుకున్నారు, కొంతమంది దగ్గర 4-5 లక్షలు, ఎంత డబ్బు వాళ్ళ దగ్గర వసూలైతే అంత డబ్బు తీసుకొని అక్కడి నుంచి సిమ్ కార్డు పారేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర మన ముదినేపల్లిలో మోసపోయిన బంగారం అంతా ఆ విక్టిమ్కి అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాడు నేరానికి ఉపయోగించిన సిమ్ కార్డ్స్, వాడు ఉపయోగించిన ATM కార్డ్స్, వాడు ఉపయోగించిన దుస్తులు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన ఒక మహిళను ఇలాగే నమ్మించిన సాంబశివరావు ఆమెను బెదిరించి 10 కాసుల బంగారం, 1,00,000 రూపాయల నగదు కాజేసి పరారయ్యాడు.
ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే తరహాలో తెలంగాణలోని కోదాడకు చెందిన జ్యోతి, జంగారెడ్డిగూడెంకు చెందిన రాజ్యలక్ష్మి, పరవాడకు చెందిన దుర్గా భవానీ ఇతర మహిళలను కూడా మోసం చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుంచి 24 గ్రాముల బంగారం, 6 సెల్ ఫోన్లు, 10 సిమ్ కార్డులు, 4 బ్యాంక్ పాస్బుక్లు, 9 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏమంటే, మీకు ఏదైనా చాలా మంచి సంబంధం అని చెప్పి మ్యాట్రిమోనీలో వస్తే నమ్మొద్దు. ఇవాళ రేపు ఇంటర్నెట్లో ఉన్నదంతా నిజం కాదు. ఇంటర్నెట్లో ఎవరైనా పోయి ఏదైనా సమాచారం పెట్టొచ్చు, కాబట్టి అది నమ్మొద్దు. ఫోటోలు కూడా నమ్మొద్దు. ఫోటోలు కూడా చాలా వరకు ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు వీడియోలైనా కూడా ఏదైనా క్రియేట్ చేయొచ్చు. మీకు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలి అంటే, మీరు ఏదైనా పెళ్లి సంబంధాల కోసం వెళ్తున్నారు, లేకపోతే ఎవరినైనా ఇంట్లో వర్కర్గా చేర్చుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ క్యారెక్టర్ వెరిఫికేషన్ అనేది మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి చలానా కట్టి చేసుకోవచ్చు. అలా చేసుకున్నప్పుడు వాళ్ళ ఐడెంటిటీ కరెక్టా కాదా మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యక్తి 2020లో మానేశాడు సాక్షిలో, కానీ ఇంకా నేను సాక్షిలో CEO అని చెప్పి మాట్లాడుతూ అందరినీ మోసం చేస్తున్నాడు. సో ఇలాంటి మోసాల బారిన మీరు పడకుండా ఉండొచ్చు. మ్యాట్రిమోనీ సైట్లలో వచ్చే సంబంధాల విషయంలో జాగ్రత్తలు వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తత అవసరం అని తెలిపారు.